జిమ్ స్టార్ట్ చేశాకే హెయిర్ ఫాల్ పెరిగిందా, వర్కౌట్ వల్ల ఇదంతా అవుతుంది అని అనుకుంటున్నారా? అయితే మిస్ అవ్వకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. జిమ్ మాత్రమే హెయిర్ ఫాల్కి రీజన్ కాదు, కానీ జిమ్ చేస్తున్నప్పుడు లైఫ్ స్టైల్లో చేసే కొన్ని మిస్టేక్సే మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. ఫస్ట్లీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్. సో హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసినప్పుడు డైరెక్ట్గా మీ టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది పెరుగుతుంది. అండ్ ఇది కాకుండా స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ లెవెల్స్ కూడా పెరగడం స్టార్ట్ అవుతాయి. అండ్ మీ బాడీ ఎప్పుడైతే క్రానిక్గా స్ట్రెస్కి గురవుతూ ఉంటుందో అప్పుడు మీ హెయిర్ గ్రోత్ సైకిల్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. సో సెకండ్ ఇస్ ప్రోటీన్ డెఫిషియన్సీ. మజిల్ బిల్డ్ అవ్వాలి అంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అండ్ డైట్లో ఉన్నప్పుడు ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోతే బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని బాడీ ఫంక్షన్స్కి వాడేస్తుంది అండ్ హెయిర్ కమ్స్ లాస్ట్. థర్డ్, స్టెరాయిడ్స్ ఆర్ అన్సేఫ్ సప్లిమెంట్స్. ఈ అనబాలిక్ స్టెరాయిడ్స్ అనేవి తీసుకున్నప్పుడు టెస్టోస్టెరాన్ టు డిహెచ్టీ కన్వర్షన్ అనేది పెరుగుతుంది. అండ్ డిహెచ్టీ లెవెల్స్ పెరిగినప్పుడు జెనెటికల్గా అయ్యే హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ లాస్ అనేది యాక్సలరేట్ అవుతుంది. అండ్ ఫోర్త్ కమింగ్ టు యువర్ ఎక్సెస్ స్వెటింగ్ అండ్ స్కాల్ప్ హైజీన్. ఎప్పుడైతే స్కాల్ప్ని సరిగ్గా క్లీన్ చేసుకోరో ఆ డర్ట్ అండ్ స్వెట్ టుగెదర్ మీ రూట్స్ని క్లాగ్ చేస్తాయి అండ్ హెయిర్ గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో జిమ్ మాత్రమే ప్రాబ్లం కాదు, బట్ రాంగ్ రొటీన్, ఇంప్రాపర్ డయట్ అండ్ జెనెటిక్స్ ఆ కాంబినేషన్ అనేది ప్రాబ్లం. అండ్ హౌ డు వి ట్రీట్ ఇట్? సో విత్ అ ప్రాపర్ డయట్, nutrition, right supplementation and maintaining a proper clean scalp all together can fix the issue. So hair fall already start అవుతే మాత్రం డిలే చేయకండి. సో హెచ్ఎన్ఎఫ్ క్లినిక్లో మీ స్కాల్ప్ అనాలిసిస్ చేసి మీ ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ యువర్ హెయిర్ లాస్ అనేది ఐడెంటిఫై చేస్తాం అండ్ రూట్ కాజ్ని ట్రీట్ చేసి మీకు మెడికల్ గ్రేడ్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో దట్ జిమ్ కంటిన్యూ చేస్తూ మీ హెయిర్ని కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కన్సల్ట్ హెచ్ఎన్ఎఫ్ క్లినిక్ టు ఫిక్స్ ఇట్ బిఫోర్ ఇట్ గెట్స్ వర్స్ట్.